ఈరోజు కంటక వాక్యం. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను హింసిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే అతడు దేవుని దర్శనమును చూచి పౌలుగా మారాడో అప్పటి నుండి దేవుని పరిచర్యలో బహు బలముగా వాడబడ్డాడు. అతడు తన జీవితంలో దేవుని వలన అనేక దర్శనాలను చూశాడు. ఆయన 3వ ఆకాశమునకు కూడా కొనిపోబడ్డాడు. దేవుని సువార్త పరిచర్యలో బహుబలముగా అతడు వాడబడ్డాడు. ఇంత చేసిన పౌలు కూడా తన శరీరంలో ఉన్న ముళ్ళును తన నుండి తొలగించుకోలేకపోయాడు. పౌలు తన ప్రవర్తనను బట్టి అతిశయించకుండా ఉండుటకే దేవుడు ఆ ముళ్ళును పౌలు శరీరంలో ఉండనిచ్చెను. పౌలు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు: నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి కూడా దేవుడు కొన్ని బలహీనతలను ఉండనిస్తాడని పౌలు జీవితాన్ని బట్టి మనం గమనించవచ్చు. అయితే ఈ బలహీనతలు పాపము చేసి దేవునికి దూరమైపోయేవిగా ఉండవు, కానీ మన పనులను బట్టి మనం అతిశయించకుండా దేవునిపై ప్రతిదినం ఆధారపడినట్టుగా అవి మనలను చేస్తాయి. మనం దేవుని చేత గొప్పగా ఆశీర్వదింపబడినను మనం ఇతరులను చూచి అతిశయించకూడదు. మనం దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడినను మనం ఇతరులను చూసి అతిశయించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అని. ప్రియులారా, మనం దేవుని వలననే రక్షింపబడ్డాము కనుక ఆయనను బట్టి మనం అతిశయించాలి. మన జ్ఞానం వలన, మన శక్తి వలన, లేక మన బలం వలన మనం పరలోకానికి వెళ్ళలేము. కానీ దేవుణ్ణి ఆశ్రయించటం వలన మనం ఆయన రాజ్యానికి వెళ్ళగలం. మనం ఆయన కృప వలన మాత్రమే ఈ లోకంలో తొట్టిల్లకుండా జీవించగలము. అందుకే దేవుని వాక్య ప్రకారముగా జీవించుటకు ఇష్టపడిన మనమందరము ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆ కృపను బట్టి ఆనందించువారమై ఉందాం. మనకున్న బలహీనతలు ఎటువంటివైనను ఆ బలహీనతలలో దేవుడు మనకు తోడై మనలను బలపరుస్తాడని విశ్వసించి మన బలహీనతలలోనే గొప్ప బలం పొందుకొని వారమై ఉందాం. దావీదు గొల్యాతును చంపుటకు వెళ్ళినప్పుడు ఆయన సౌలు రాజుతో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. మరియు గొల్యాతును చూచి, నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను, ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ప్రియులారా, దేవుని బలమును ధరించుకున్న దావీదు బలమైన గొలియాతును చంపెను. ఇక్కడ దావీదు గొలియాతు కంటే చాలా బలహీనుడు, కానీ దావీదులో ఉన్నవాడు గొలియాతు కన్నా చాలా గొప్పవాడు. అందుకే దావీదు గొలియాతును చంపగలిగాడు. మనం కూడా దావీదు వలె మన బలహీనతలయందు దేవుని శక్తిని ఆశ్రయించి బహుబలమును పొందుకుందాం. మనం చేయవలసిన పనులు ఎంత కఠినమైనవైనను, మన శక్తికి మించినవైనను వాటిని చూచి భయపడకుండా దేవుని శక్తిని
ఆయన కృపను ఆశ్రయించి మన ప్రతి బలహీనతలో బలవంతులమవుదాం. ఈ వాక్యము దేవుని శక్తి మన బలహీన సమయంలో మనకు తోడై ఉంటుందని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కృపను పొందుకొని వారమై ఉందాం. దేవుని కృప పౌలుకు తోడై ఉండినట్టుగా మనకును తోడై మనలను బలవంతులనుగా చేయునుగాక. ఆమేన్.